ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరట ఈ రాత్రి సమయంన అందరికీ వందనాలు. దేవుని వాక్యము మిమ్మల్ని బలపరుస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. కీర్తనల గ్రంథము 91వ కీర్తన 4వ వచనము. ఈ రాత్రి సమయమున ఆయన రెక్కలతో మిమ్మల్ని కప్పే దేవుడుగా ఉన్నాడు. ఆయన రెక్కల క్రింద మీకు ఆశ్రయంగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. హల్లెలూయా. ఈ రాత్రి సమయమున మిమ్మల్ని అందరినీ ఆయన రెక్కల నీడతో కప్పుతాడు. ఆయన రెక్కల క్రింద మనకు ఆశ్రయము, మనకందరికీ ఆయన రెక్కల క్రిందే ఆశ్రయము. ఆమేన్. ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన వాక్యము సత్యము. ఆయన మనకు కేడెముగా ఉన్నాడు. హల్లెలూయా. మనకు ఏ ఆపద రాకుండా ఆయన కాపాడే దేవుడు. ఆయన రెక్కల క్రింద మనల్ని కప్పుకునే దేవుడు. పక్షి తన పిల్లల్ని ఎలాగ తన రెక్కల చాటున దాచుకుంటుందో అలాగే దేవుడు కూడా తన రెక్కల చాటున మనల్ని దాచుకుంటాడు. ఆమేన్. ఈ రాత్రి సమయంన ఎన్నో భయంకరమైన పరిస్థితులు ఉండొచ్చును. ఆయన మీకు తోడుగా నీడగా అండగా ఉండి నడిపిస్తాడు, ఆశ్రయంగా ఉంటాడు. ప్రియ సహోదరి సహోదరుడా, భయపడద్దు. మీరందరూ ధైర్యంగా ఉండండి. యేసు నామములో యేసయ్య మీకు తోడుగా ఉండి మిమ్మల్ని నడిపించే దేవుడు. హల్లెలూయా. ఆయన మీకు కేడెముగా ఉన్నాడు. ఆయన మనకు కేడెముగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎలాంటి దుష్ట శక్తులు ప్రజల్ని అణుగకుండా యేసయ్య కాపాడండి, ఆశ్రయంగా ఉండండి. నీ రెక్కల చాటున దాచుకోండి యేసయ్య. ఇండియా దేశంలో ఉన్న ప్రజలందరినీ నీ చేతులు అప్పగిస్తున్నాను. చిన్న పిల్లల్ని, యవ్వనస్తులు, పెద్దవారిని అందరినీ నీ చేతులు అప్పగిస్తున్నాను. వ్యాధి అనే భయంతో ఉన్నారు, అప్పుల బాధతో ఉన్నారు. యేసయ్యా స్తోత్రం స్తోత్రం. వాళ్ళకందరికీ తోడుగా నీడగా అండగా ఉండి ఆశ్రయంగా ఉండి ధైర్యంనిచ్చి నడిపించండి యేసయ్యా. రాత్రి సమయంలో మంచి నిద్రను దయచేయండి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.